ఈరోజు అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. చాలా బాగా వచ్చింది. అంటే ఇది బాయ్స్ కాకుండా గర్ల్స్కి చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. నేను కూడా గర్ల్స్కనే చేశాను ఎడిటింగ్ అనేది. ఫస్ట్ డెమో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది. పెద్ద ఏం చెప్పండి, డెమో అయిపోయిన తర్వాత చెప్తాను నేను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. ఫస్ట్ డెమో చూడండి, మీకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది. చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. అది నచ్చిందో లేదో కూడా కొంచెం చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంత నచ్చిందో లేదో అనేది కూడా. అలాగే నేను డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్టులు ఇస్తాను. ఒకటి మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి, ఇంకోటి ఏమో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ 2 కనెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి. అంటే నేను బ్యాక్గ్రౌండ్ పిక్స్ కూడా నేను మెయిన్ ప్రాజెక్ట్లో పెడదాం అనుకున్నాను. బట్ అంటే ఇది ఎంబీ ప్రాబ్లం వల్ల మళ్ళీ మీకు ఓపెన్ అవ్వదని, అంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంది అని నేను 2 ప్రాజెక్ట్స్ కనెక్ట్ చేసి మీకు అయితే ఇలా 2 ప్రాజెక్ట్స్ పెట్టాను. అలాగే నేను ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ఫాంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అవి కూడా గూగుల్ డ్రైవ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసుకుని తెలియకపోతే కూడా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఉన్న పిఎన్జీ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మెయిన్ ప్రాజెక్ట్లో అప్పుడే వెళ్ళకండి, మనకి ఇప్పుడు అప్పుడే ఫస్ట్ ఏం చేస్తారంటే 2 లేయర్స్ని కాపీ చేసుకోండి. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ పిక్స్లో పెట్టింది. అంటే దీని తర్వాత నుంచి మనకి ఆ రెండో ప్రాజెక్ట్తో మనకి పని ఏం లేదులే. మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి కాకుండా 325 దగ్గర నుంచి కెమెరా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి వరకు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని మనకి బ్యాక్గ్రౌండ్ పిక్ ఒకటే మనకి బ్యాక్ రావాలి. అది ఒక్క నిమిషం, బ్యాక్గ్రౌండ్ పిక్ ఒకటే బ్యాక్ రావాలి. ఇంకోటి నార్మల్గా పిఎన్జీని రీప్లేస్ చేసుకోండి, సరిపోద్ది. ఏదైనా బీట్ మార్క్ వెళ్ళి రీప్లేస్ పెట్టేసుకోండి. నేను ఈ పిఎన్జీ కాకుండా ఇంకో పిఎన్జీ కూడా సెట్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నేను పెట్టిన పిఎన్జీ కాకుండా ఇంకో పిఎన్జీ కూడా సెట్ అయినట్టు మీకు తెలియాలి కాబట్టి దీనికి మంచి సెట్ అయ్యి పిఎన్జీ చేస్తానులే. ఇది సెట్ అవుద్ది, సెట్ అయింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా అనేది ఆన్ చేసుకోండి. దానివల్ల మీకు తెలుస్తుంది. మనకి కొంచెం పిక్ అనేది కిందకి పైకి రావడం జరుగుద్ది. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టి పిఎన్జీ పిక్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ పిఎన్జీ యొక్క ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది. మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది, అంటే సర్చ్ అయినా చేయండి, లేకపోతే కరెంట్ లైట్లోనైనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది సాచురేషన్ వైబ్రేషన్ అని. ఇదైనా ఓపెన్ చేసుకోండి. నాకు అందరికీ యూజ్ చేయడం వల్ల నాకు స్టార్టింగ్లో చెప్తుంది. దీన్ని మైనస్ చేసుకోండి, ప్లస్ కాకుండా. అంటే బ్యాక్గ్రౌండ్ పిక్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక 80% సరిపోద్ది నాకైతే. ఒక్క నిమిషం, 80% ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకోండి ఒకసారి సెట్ అయిందో లేదో. సెట్ అవ్వలేదు చూసారు, ఇక్కడ మనకి సైడ్కి వెళ్ళిపోయింది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేను కెమెరాకి అయితే మోషన్ బ్లర్ ఒకటి, ర్యాండమ్ డిస్ప్లేమెంట్ ఒకటి ఇచ్చాను. ఈ 2 ఆఫ్ చేసుకోండి, మీకు ల్యాగ్ ఇష్యూ అనేది ఉండదు. ఒక నిమిషం కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా, అంతే. ఇలా సెట్ అయింది. కొంచెం టైం పెట్టినా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఈ ఫోటోకి ఈ ప్రాజెక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే రొటేట్ అయ్యే ఫోటో కాబట్టి నార్మల్ ఫోటో అయితే పర్లేదు. ఏ స్టేజ్లో ఉన్నా ఇది చూడండి, మనకైతే కట్ అయిపోయింది. ఇది ఇక్కడ వైప్ అనేది ఆఫ్ చేసేయండి ఒకసారి. ఇక్కడ వైప్ అనేది కొంచెం మీకు పెరుగుంటే కొంచెం తగ్గించుకోండి. అంటే ఎండదే పెంచండి, సరిపోద్ది. తగ్గించకుండా ఇప్పుడు చూడండి, కొంచెం పెంచండి ఇలా కిందకి, అంతే. కొంచెం ఫింగర్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 3 టైమ్స్లో ఎలా పని ఉంటుందిలే. చూడండి, సెట్ అయిపోయింది. ఈ రిలిక్స్ అయితే మనకి బ్యాక్ వచ్చే రిలిక్స్ ఇవి మనకి ఇప్పుడు కనబట్టలేదు. దీన్ని ఏం చేస్తారంటే ఒకసారి ఇది కెమెరా ఆగిపోయింది. దీన్ని 3ని గ్రూప్ కింద చేసేసి దీన్ని పైకి తీసుకొచ్చి ఒక నిమిషం ఇలా ఒకే గ్రూప్ అయ్యేలాగా నేనైతే ఇలా చేస్తున్నాను, అంతే. ఇప్పుడు దీన్ని అన్గ్రూప్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచేసిన ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, సెట్ అయిపోయింది, సింపుల్గా సెట్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే నేను పిఎన్జీ పిక్ ఇచ్చాను కదా, దీన్ని ఇదొక ఇక్కడ ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ లేయర్స్ వీటి కింద ఉండాలి. ఎందుకంటే నాకు దీనికి నేను ఒక ఎఫెక్ట్స్ పెట్టాను, అంటే కొంచెం ఆ సాంగ్ పెట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా బాగుంటుంది చూడండి. లేదంటే ఇవి తీసుకోండి, పెద్ద ఏముంటుంది. అంటే ఇవి కొంచెం మూవ్ అని ట్రాన్స్ఫర్లా ఉంటుంది. అంటే కొంచెం బాగుంటుంది. వీడియోకి చెప్పడం కాదు కానీ చూడండి తెలుస్తుంది, అంతే. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది. సరే మరి క్వాలిటీలో కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్ది. సరే మరి.